మేషరాశి అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వాళ్ళకి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, కమ్యూనికేషన్ బాగుంటుంది, డెసిషన్ మేకింగ్ అనేది చక్కగా ఉంటుంది. సామర్థ్యంతో మీ కష్టంతో ఎఫర్ట్స్ ఉపయోగించి పనులు చేయడానికి మీరు చాలా చక్కగా ప్రయత్నం చేస్తారు. అలాగే దాంతోపాటుగా ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. విద్యార్థులు మాత్రం విద్యా సంబంధమైన విషయాల మీద కొంత ఎక్కువ ధ్యాస పెట్టాలి. రైటింగ్ స్కిల్స్ విషయంలో కూడా తగిన విధంగా మీరు శ్రమతో చక్కగా రాస్తూ ఆ విద్యా విధానంలో రైటింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళాలంటే చదివింది గుర్తుండడానికి వీళ్ళంతవరకు రైటింగ్ ద్వారా మీరు అభివృద్ధి అనేది కనబడుతుంది కనుక ఎంతవరకు ఆ రకమైన ఇది చేసుకోవడం అనేది మంచిది. వృషభ రాశి అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ లేకపోతే మాటలతో గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. సంఘంలో గుర్తింపు గౌరవం లాంటిది లభిస్తుంది. అయినప్పటికీ ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి కనుక లాభదాయకంగా మీకు ఆర్థికంగా బాగున్నప్పటికీ రావాల్సిన ధనం అందుతున్నప్పటికీ అదేవిధంగా మీకు అంతే ఖర్చు కూడా కనబడుతుంది కాబట్టి తగిన విధంగా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. మిథున రాశి అమ్మాయిక మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున శ్రమకి తగిన గుర్తింపు గౌరవం, వృత్తిపరమైన విషయాల మీద ఎక్కువ ఆలోచనలు, భాగస్వామ్య వ్యవహారాల్లో మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక పరంగా ఎదుగుదల కోసం కొత్తగా మీరు ఆలోచన చేయడం, ఆర్థిక విషయాలలో ఆదాయం కన్నా ఖర్చు అనేది అధికంగా ఉండడం కాబట్టి మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో మంచి ఆలోచనలతో మీరు మంచిగా నిర్ణయం తీసుకొని అలాంటి సమస్యల్ని అధిగమించడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఆర్థిక విషయాలైనా వ్యక్తిగత విషయాలైనా దేనికి సంబంధించిన విషయాల్లోనైనా కీలకమైన పరిస్థితిలో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.